ఓ మా కాళీ రావే తల్లి మాష పండెనమ్మా, ఇక నీ వస్తే పండుగమ్మా. ఈ పాట వినగానే అందరికీ శూలం ధారావాహిక గుర్తుకు వచ్చి ఉంటుంది. ఆణిముత్యాలకు స్వాగతం. జెమినీ టీవీలో 2001వ సంవత్సరంలో ప్రసారమైన వీక్లీ సీరియల్ శూలం. ప్రతి ఆదివారం ఉదయం వేళలో జెమినీ టీవీలో 1 గంట పాటు ఈ ధారావాహిక ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీరియల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. జెమినీ టీవీలో 2001 నుండి శూలం ధారావాహిక ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రసారమైంది. సరిగమ ఇండియా వాళ్ళు శూలం ధారావాహికను నిర్మించారు. తమిళంలో శూలం పేరిట ప్రసారమైన ఈ సీరియల్ తెలుగులో అనువాదం చేసి ప్రసారం చేశారు. ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ఎంతో మంది ప్రేక్షకులకి ఒక తీపి జ్ఞాపకం అని చెప్పాలి. అనురాధ శ్రీరామ్ ఈ టైటిల్ సాంగ్ ని ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఆదివారం ప్రతి ఇంట 11 గంటలు అయితే టీవీలో శూలం ధారావాహికే కనిపించేది. ఈ సీరియల్ కు బ్రూ ఇన్స్టంట్ కాఫీ మెయిన్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ సీరియల్లో హీరోయిన్ గా శివలక్ష్మి నటించారు. ఇక ఈ సీరియల్లో హీరోగా ఆనంద్ నటించారు. ఇంకా ఈ సీరియల్లో బాలాసింగ్ సింగముత్తుగా, కాళిదాసు కోటయ్య స్వామిగా, కుయిలి సింగముత్తు భార్యగా, సుక్రన్ పులిపాండిగా, నిర్మలా సుశీలగా నటించారు. ఇంకా ఈ సీరియల్లో నళిని కూడా ఓ ముఖ్య పాత్రని పోషించారు. ఇంకా శూలం ధారావాహికలో దారణి, దాక్షాయిని, కేఆర్ వత్సల, సంయుక్త, శివశంకర్ మాస్టర్, ఓఏకే సుందర్, కమలేష్, పల్లవి, చిట్టిబాబు, బాంబే కన్నన్, కుమరేశన్, అంజు, రూపశ్రీ, రాఘవి, ప్రసన్న రవి, నాంజిల్ నళిని, నీలిమా రాణి, ప్రేమి, టిఆర్ వరలక్ష్మి, ప్రియదర్శిని, శ్రీకుమార్, శ్రీలత, రాజశ్రీ, విజయలక్ష్మి, మనోహర్, ప్రేమ్ కుమార్ తదితరులు నటించారు. ఈ సీరియల్ తమిళంలో 144 భాగాలుగా ప్రసారమైంది. తెలుగులో అంతవరకు ప్రసారం చేయలేదు. దాదాపు 100 ఎపిసోడ్ల వరకు సీరియల్ను కొనసాగించారు. శివలక్ష్మి ఈ ధారావాహికలో అమ్మవారిగా పార్వతిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. పార్వతీపురంకు దగ్గరలో ఓ రాయిలో సప్తకన్యలను ఒక ముని నిర్బంధించి ఉంటాడు. ఓ మాంత్రికుడు ఆ సప్తకన్యలను విడిపించి లోకాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మవారి భక్తురాలైన పార్వతి దొరైపాండిని ప్రేమించి వివాహం చేసుకుంటుంది. మాంత్రికుడు ఆమె కూతురు వెళ్లాల్సిన స్థానంలో పార్వతి వెళ్ళిందని పార్వతి మీద పగబడతాడు. దుష్టశక్తుల్ని బయటికి తీసి పార్వతి కుటుంబం మీద ప్రయోగిస్తాడు. అమ్మవారు పార్వతిని, తన కుటుంబాన్ని ఎలా రక్షించింది అనే దాని మీద సీరియల్ కథ కొనసాగుతుంది. శూలం ధారావాహిక గతంలో మీరు చూసినట్లు మీకు గుర్తున్నట్లయితే ఆ సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరో పాత సీరియల్ కి సంబంధించిన ఆణిముత్యంతో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.